కొంతమంది సైబర్ క్రైమ్స్ చేస్తూ కొన్ని అకౌంట్లోకి కావాలని డబ్బులు పడేస్తుంటారు. దానికి వాస్తవంగా ఆ పర్సన్ కూడా సైబర్ చీటింగ్లో పాల్గొన్నారా లేదా అన్నది గమనించకుండా వాళ్ళ అకౌంట్లను సీజ్ చేస్తూనే కొన్ని దర్యాప్తు సంస్థలు దీని మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ హైకోర్టు సైబర్ నేరాల మీద దర్యాప్తులో భాగంగా నిందితులు అనుమానితుల బ్యాంక్ ఖాతాలను సంపూర్ణంగా స్తంభింపజేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని దర్యాప్తు సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. హేతుబద్ధత లేకుండా ఖాతాలు నిలిపేస్తే జీవితాలే తారుమారవుతాయని పేర్కొంది. ఖాతాల్లో కేవలం ₹200 మేర తేడా ఉందన్న కారణంతో 93 కోట్ల ఖాతాను పూర్తిగా స్తంభింపజేయడం తప్పుబడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు మీద న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ జైన్ ఆదేశాలు ఇస్తూ తగిన కారణాలు చూపకుండా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడమే పరిష్కార మార్గం అని అనుకుంటే అది సంబంధిత ఖాతాదారుల ఆర్థిక స్థితిగతులు ఉపద్రవం సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. ఖాతాను మొత్తంగా స్తంభింపజేసే బదులు వివాదంలో ఉన్న మొత్తాన్ని ధరావత రూపంలో పక్కన పెడితే ఖాతాదారులకు ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు. కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా సొమ్ము భద్రంగా ఉందన్న నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి తరహాలో పలు కేసులు వస్తున్నందున బ్యాంక్ ఖాతాల స్తంభనపై ఏకరూప విధానాన్ని రూపొందించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇతర భాగస్వాములతో చర్చలు జరిపి మార్గదర్శకాలు, ప్రామాణిక నిర్వహణ విధానాలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుత కేసులో పిటిషనర్ ఎలాంటి సైబర్ కేసులో నిందితుడు కానీ అనుమానితుడు కాదని, కానీ మొత్తం ఖాతాను స్తంభింపజేశారని తెలిపారు. నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా అనుకోకుండా లబ్ధి పొంది ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.